నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. చీరాల వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్య నిర్మూలన, మహిళా శిశు రక్షణపై అవగాహన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని రన్ ఫర్ చీరాల ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సామాజిక అవగాహన కలిగి ఉండాలని వన్ టౌన్ సిఐ సుబ్బారావు సూచించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారని, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చీరాల వన్ టౌన్ సిఐ సుబ్బారావు అన్నారు. చీరాలలో బాపట్ల జిల్లా ఎస్పీ మహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీ మోయిన్ సూచనలతో ఆదివారం రన్ ఫర్ చీరాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగం, మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై అసభ్యకర ప్రవర్తన వంటి సామాజిక సమస్యలపై సిఐ సుబ్బారావు ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ పట్టణం, గ్రామాల కూడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపరాదని తెలిపారు. సమాజంలో భద్రతా చర్యలు పెంచడానికి, నేరాల నివారణకు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, చీరాల వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన బాపట్ల జిల్లా ఎస్పీ గారు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి సంబంధించి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది. ఈ క్రమంలో భాగంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో చీరాల నందు ఇవాళ రన్ ఫర్ చీరాల అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. దీని కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్ యాక్సిడెంట్స్, గాంజాకి అలవాటు పడద్దు, అలాగే ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, జెండర్ ఐడెంటిఫికేషన్ అనేది కరెక్ట్ కాదు, ఇట్లా అనేక విషయాల మీద అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ రన్ ఫర్ చీరాల స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు చీరాల పబ్లిక్ కూడా వచ్చి పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా పబ్లిక్లో ఎక్కువ తీసుకెళ్ళి ప్రజల శ్రేయస్సు కొరకు, వాళ్ళ సంక్షేమం కొరకు పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉంటారనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చీరాల పుర ప్రముఖులు, అదేవిధంగా మహిళలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని మన సిఐ సుబ్బారావు గారు మేము అనుకున్నాం ఎట్లా కండక్ట్ చేద్దాము ఏంటనేది. దాంట్లో మెయిన్ మా యొక్క మోటో ఏంటంటే, సొసైటీలో యూత్ అనేది పెడదారి బట్టి గంజాయికి అలవాటు పడి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం మోటివేట్ చేసి కొంచెం సక్రమైన పద్ధతిలో తీసుకెళ్లాలనేది ఒకటి. అదేవిధంగా ప్రతి వాళ్ళు మోసాలకి, ఆన్లైన్ ఫ్రాడ్కి ఎక్కువ గురవుతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళని వాటి నుంచి ఎట్లా బయటపడాలనే ఉద్దేశంతో అదొకటి. అదేవిధంగా రోడ్ అండ్ ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి, అదేవిధంగా తల్లిదండ్రులని ఎలా గౌరవించాలి. మెయిన్ ఏంటంటే, ఇప్పుడు సొసైటీ పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి నేను నా భర్త, నా పిల్లలు అనే భావనతో ఉంటున్నారు, కానీ తల్లిదండ్రులు అవసరం లేదంటున్నారు. కనుక వాళ్ళని ఎలా గౌరవించాలి, మనకు పుట్టుకనిచ్చినటువంటి తల్లిదండ్రులను వదిలేసి తర్వాత వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ కాదు, వాళ్ళని కూడా మనం గౌరవించాలి. అదేవిధంగా కొన్ని మనం యూత్లో కొంచెం మోటివేట్ చేసి, పర్టికులర్గా ఈ సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయి సైకలాజికల్గా చాలామంది హెల్త్ ప్రాబ్లం చేసుకుంటున్నారు. ఆల్రెడీ మనకి సొసైటీలో తెలియకుండానే హైపర్ టెన్షన్ ఒకటి, షుగర్ ఒకటి అనేది చాలా కామన్గా ఉంది. చేపకంద నీరులాగా ప్రతి వాళ్ళకి తెలియకుండానే దాంతో సహజీవనం చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది పళ్ళు ప్రాబ్లం అయిన తర్వాత మా దగ్గరకు వస్తే మీకు షుగర్ ఉందేమో చూడమంటే వాళ్ళకి 400, 500 ఉంటుంది. కాబట్టి షుగర్ అనేది కామన్గా ఉంటుంది ప్రతి వాళ్ళకి. నాకు లేదు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు గాయం తగిలింది వెంటనే మానిపోతుంది, నాకు అసలు ప్రాబ్లమే లేదు అనుకుంటుంటారు. కానీ జనరల్గా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకొని, అవసరమైతే HbA1c చూయించుకోవటం, లేదంటే కిడ్నీలు ఎలా ఉన్నాయి అనే దానికి క్రియాటిన్ టెస్ట్ చేయించుకోవటం, మెడికల్గా కొంచెం జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ యొక్క మెయిన్. ఎందుకంటే ఇంటికి మగవాడు పెద్ద, కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో మన పిల్లలు కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కనుక మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఇట్లా కాన్సెప్ట్తో ఈ రన్ చేయాలనే ఆలోచనతో
మన సుబ్బారావు గారు సిఐ గారు చెప్పారు. కాబట్టి ప్రతి మంత్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఈ ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నాయి. కనుక ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా ఇదే ఉత్సాహంతో పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సక్సెస్ చేసి యూత్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళని కొంచెం సరైన మార్గంలో నడిపిస్తారని కోరుకుంటూ మీ అందరికీ. చీరాల కోట్ల బజార్ రామమందిరం వీధిలోని అవోపా కార్యాలయంలో అవోపా అంతిమ వీడ్కోలు చేయుత నిధి కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఆర్యవైశ్య కుటుంబాలకు ఈ నిధి అండగా ఉంటుందన్నారు. దాతల సహృదయంతో ముందుకొచ్చి అవోపాకు చేయుతనందించడం అభినందనీయమని అవోపా అధ్యక్షులు వలిపెట్టి మురళీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చీరాలలోని పేద ఆర్యవైశ్య కుటుంబంలోని వ్యక్తి కాలం చేసినప్పుడు వారి అంతిమ సంస్కారానికి కూడా డబ్బులు పెట్టుకోలేని స్థితిలో ఉన్న వారికి సహాయం అందించాలనే సదుద్దేశంతో నూనె సుబ్బరత్నం, నేరెళ్ల భాగ్యలక్ష్మితో అవోపా అంతిమ వీడ్కోలు చేయుత నిధి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దాతలు నేరెళ్ల భాగ్యలక్ష్మి, మామిడిపాక రత్నమంజీర, చిరంజీవి ప్రజ్ఞ, చిరంజీవి ప్రణవి సహాయ సహకారాలతో అవోపా అంతిమ వీడ్కోలు చేయుత నిధిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాతలు అందజేసిన 5 లక్షల రూపాయలతో శాశ్వత నిధి ఏర్పాటు చేసి దానిపై వచ్చే వడ్డీ ద్వారా 5,000 రూపాయలను నేరుగా ఆరామ క్షేత్రానికి అందజేయడం ద్వారా కష్టకాలంలో ఉన్న పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ వలివెట్టి మురళీకృష్ణ, చైర్మన్ కొప్పారపు మల్లికార్జునరావు, కో చైర్మన్ చుండూరి రామవిజేత, సెక్రటరీ పులిసిటి శ్యామసుందరరావు, ట్రెజరర్ పేర్ల వెంకటరామయ్య, అవోపా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించమని మన సుబ్రహ్మణ్యం గారిని వేదికను అలంకరించమని కోరుతున్నారు. మన యొక్క చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు వారు. ఎప్పుడైనా కూడా ఏ విధమైన స్కీమ్ కూడా వారు ముందుకొచ్చి సహకరిస్తారు. ఆశీస్సులు పెద్దలు కాంతి సుబ్రహ్మణ్య గారికి, మస్తానరావు గారికి చాలా సంతోషం. ఇప్పుడు గత 10 నిమిషాల్లో వచ్చిన ఒక 4-5 సంవత్సరాల్లో దాదాపు అవోపాకి చాలా మంచి గుర్తింపు, కంప్యూటర్ శిక్షణ మొదలవ్వటం, అక్కడి నుంచి మెల్లమెల్లగా కార్యక్రమాలు పెంచుకుంటూ రావడం జరిగింది. అడిగి అడిగితే మాటలు చెప్పాను కాబట్టి విన్నారు. అయినా లాంఛనంగా వేదిక పైన గౌరవంగా సభకు నమస్కారం. యాక్చువల్గా అవోపా 1982లో ప్రారంభించారు. అది కూడా మా అమ్మగారి ఇంటికి 2 అడుగుల దూరంలోనే, 2 ఇళ్ళ అవతలే 1982లో ప్రారంభించారు. మా అమ్మగారు 1980లో కాలం చేశారు. మొట్టమొదటి సేవా కార్యక్రమం మా అమ్మగారి పేరు మీదే అవోపా ఉచిత టైప్ ఇన్స్టిట్యూట్, నూనె సుబ్బరత్నం అవోపా ఉచిత టైప్ ఇన్స్టిట్యూట్ పేరు మీద ప్రారంభింపబడింది. దాదాపు ఒక 25-30 సంవత్సరాలు దాని సేవలు అందరూ చీరాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, జాబ్ హోల్డర్స్ కానివ్వండి, షార్ట్ హ్యాండ్ టైప్ అవన్నీ కూడా నేర్చుకుని ఉద్యోగాలు పొందటం జరిగింది. కాలక్రమేణా కంప్యూటర్ రావడం వల్ల ఇది పేరు టైప్ ఇన్స్టిట్యూట్ అనే పేరు తీసేయడం జరిగింది. ఇప్పుడు అమ్మగారి పేరు మీద ఇవ్వాలనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి నేను డొనేట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. చీరాల అవోపా నుంచి మాట్లాడుతున్నాను. వలివెట్టి మురళీకృష్ణ నా పేరు. చీరాల అవోపా యూనిట్ ప్రెసిడెంట్ని. ఈరోజు అవోపాలో ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతున్నాము. అవోపా అనేది ఆర్యవైశ్యుల సంస్థ. ఆర్యవైశ్యుల్లో కూడా పేదలు ఉంటారు, అందరూ ధనికులే ఉండరు. ఎవరింట్లో అయినా దురదృష్టవశాత్తు అయిన వారిని కోల్పోయిన సందర్భంలో అంతిమ సంస్కారాలకు కూడాను ఖర్చు భరించలేనటువంటి పేద కుటుంబాలకి ఆసరాగా ఈరోజు అవోపాలో ఒక కొత్త పథకం ప్రారంభిస్తున్నాము. నూనె సుబ్బరత్నం, నేరెళ్ల భాగ్యలక్ష్మి అవోపా అంతిమ సంస్కార చేయూత నిధి అని చెప్పన్న పేరుతో ఇక్కడ చీరాల్లో ఉన్నటువంటి ఆరామ క్షేత్రంలో అంతిమ సంస్కారాల కార్యక్రమానికి అగు ఖర్చుని ఈ నిధి ద్వారా ఆ పేద కుటుంబానికి అటువంటి బాధాకరమైనటువంటి సందర్భంలో అందచేసే బృహత్తర కార్యక్రమం ఇది. 5 లక్షల రూపాయలతో ప్రధాన దాతలుగా శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, వారి అమ్మాయి రత్నమంజీర గారు, వారి పిల్లలు ప్రణవి, ప్రజ్ఞ వారు ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేశారు. ఆ నిధి ద్వారా వచ్చేటువంటి వడ్డీని
మనం ఈ విధమైన చేయూతనివ్వటానికి ఉపయోగిస్తాము. ఆరామ క్షేత్రంలో ఖర్చులకి 6,500 రూపాయలు మామూలుగా అవుతుంది. అటువంటిది ఇలాంటి పేద కుటుంబాల విషయంలో వారు అవోపా ద్వారా సహాయం అందించేటప్పుడు 5,000 రూపాయలకే కార్యక్రమానికి అనుమతిస్తారు. ఆ 5,000 రూపాయలు ఈ నిధి నుంచి వచ్చే వడ్డీ ద్వారా అందించడం ద్వారా ఆ బాధాకరమైనటువంటి కుటుంబానికి బాధలో ఉన్న రామమందిరం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దేవస్థానంలో అన్నాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం 18 పడి పూజ నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సంతాన ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఆదివారం స్వామి వారికి ఉదయం నుండే ప్రత్యేక పూజలు విశేషాల అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గణపతి హోమం కలశ పూజను అర్చక స్వాములు బాబీ సుధాకర్ వేద మంత్రోచ్చారణ నడుమ శాస్త్రోక్తంగా పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది అయ్యప్ప స్వామికి దేవాలయంలో అయ్యప్ప మాలాధారులతో విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ఈ రోజు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన అన్నాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మాలాధారులు భక్తులు హాజరయ్యారు. అయ్యప్ప స్వాముల శరణు ఘోషణతో ఆలయ ప్రాంగణంతా మారుమ్రోగింది. కార్యక్రమంలో అధ్యక్షులు హరిబాబు, శ్రీనివాసులు, కార్యదర్శులు సాయి గోపాలకృష్ణ, వెంకటేశ్వర స్వామి కార్యదర్శులు గదాధర గుప్తా, చీరాల శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమ్మా లోపలికి వెళ్ళండి. అందరూ ఒకటే కౌంటర్ లో ఉంటున్నారు. ఇబ్బంది మీకే. దయచేసి జెంట్స్కి ఇస్తున్నారు. జెంట్స్ అబ్బాయికి ఇబ్బంది చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో చీరాల రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఆదివారం యువజన వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ నాగబైరు శ్రీనివాసరావు హాజరయ్యారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని రోటరీ అసిస్టెంట్ గవర్నర్ నాగబైరు శ్రీనివాసరావు అన్నారు. యువజన వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు విద్యార్థులకు చెస్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జలాది కృష్ణమూర్తి మాట్లాడుతూ యువజన వారోత్సవాలు 8 రోజుల పాటు నిర్విరాగంగా కొనసాగుతాయని, చెస్ పోటీలతో ప్రారంభమైన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమంతో ముగుస్తుందన్నారు. చెస్ పోటీలలో పలు పాఠశాల నుండి 64 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం అసిస్టెంట్ గవర్నర్ మాట్లాడుతూ రోటరీ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో జాలాది కృష్ణమూర్తి, తిరుమలశెట్టి లక్ష్మీప్రతాప్, పొలుదాసు రామకృష్ణ, గుర్రం రాఘవరావు, డాక్టర్ బాబురావు, డివి సురేష్, శివ, రంగనాయకులు రామారావు, శివాంజనేయ ప్రసాద్, పుల్లయ్య నాయుడు, సుభాషిణి, భానుకుమారి, రమాదేవి, సౌభాగ్యలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. చేస్తూ ఉంటాం. వీటికి డబ్బులు మాకు పైనుంచి ఎక్కడి నుంచి రావు. అలానే మేము చేసే అందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ రోజు నుంచి యువజన వారోత్సవాలు అనే ప్రోగ్రాము మన రామకృష్ణంలో సెక్రటరీ గారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. కొంచెం ఇక్కడ మైక్ ఫెసిలిటీ కొంచెం సపోర్ట్ చేయట్లేదు కాబట్టి చివరిలో ఉన్న వారికి మాట ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీరు కొన్ని స్కూల్స్లో టీచర్స్ కనుక ఇక్కడ ఉంటే చేతులు కొంచెం టీచర్స్ ఎవరు ఉంటే. చీరాల ఎన్ఆర్ఎంపీ మున్సిపల్ హైస్కూల్లో NMMS పరీక్షలు నిర్వహించారు. బాపట్ల, ప్రకాశం జిల్లాల విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి పోటీ పరీక్షలు ఎంతగానో దోహదపడతాయని NMMS చీఫ్ సూపర్వైజర్ సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు మొత్తం 240 మంది విద్యార్థులు హాజరయ్యారని 10 నుంచి 10 మంది హాజరు కాలేదని తెలిపారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ కింద సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల పాటు ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. నేను చీఫ్ సూపరింటెండెంట్ NMMS ఎగ్జామ్స్ డిసెంబర్ 2025 సెంటర్ నంబర్ 1604 నూనె రంగనాయకులు మరియు పానకాలు మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో ఈరోజు 240 మంది విద్యార్థులు రిజిస్టర్ కాబడి ఉన్నారు. ఇందులో 10 మంది ఆబ్సెంటీస్ అయి ఉన్నారు. 230 మంది ఎగ్జామినేషన్కి అటెండ్ అయినారు. ఈ పరీక్ష అనేటటువంటిది విద్యార్థులకి వాళ్ళ యొక్క ప్రతిభకి చాలా ఉపయోగకరమైనటువంటి పరీక్ష. ఈ పరీక్షలో వాళ్ళు గనక అర్హత సాధిస్తే ప్రతి సంవత్సరం 12,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల పాటు 12 × 5 60,000 రూపాయలు వారికి నగదు బహుమతి కింద బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. తెలివిగల విద్యార్థులకి ఇది ప్రోత్సాహకం. ఇటువంటి పరీక్షల్లో విద్యార్థులు గనక మంచి ప్రావీణ్యత సంపాదించి ఈ అర్హతలు గనక సాధిస్తే వాళ్ళకి భవిష్యత్తులో కూడా మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చక్కగా రాయగలిగేటటువంటి నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులకి ఆర్థికంగా కూడా భరోసా కలుగుతుంది. ఇటువంటి పరీక్షల్లో నేను చీఫ్ సూపరింటెండెంట్గా ఉండటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. పిల్లలందరికీ కూడా నేను చెప్పే సలహా ఏంటంటే తప్పనిసరిగా తెలివితేటలు గనక ఉంటే, మీ ప్రతిభ ఉంటే ఇటువంటి పరీక్షల్లో బాగా మీరు చక్కగా రాసి ఉత్తీర్ణత సాధించి మంచి విజయాలను సాధించుకోవాలని చెప్పేసి విద్యార్థులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ నా పేరు శ్రీరామ్. నేను జడ్పీహెచ్ఎస్ పాలూరు నుంచి NMMS ఎగ్జామ్ రాయడానికి చీరాల వచ్చాను. ఇక్కడ పేపర్ బాగానే ఉంది, ఈజీగానే ఉంది, మంచి మార్కులు వస్తాయి, బాగానే రాసాము. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, వెరీ గుడ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి RK న్యూస్.